వారణాసిలో నామినేషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రధాని ఎమోషనల్ అయ్యారు. కాశీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గంగామాత తనను దత్తత తీసుకుందని, కాశీ ప్రజల ప్రేమ ఆప్యాయత తనను బనారస్గా మార్చిందని మోడీ అన్నారు. కాశీతో తనకు 10 ఏళ్ల అనుబంధం అని చెప్పారు. సాక్షాత్తు గంగామాత తనను పిలిచిందని, ప్రతి పనిని భగవంతుని ఆరాధనగా భావించి చేస్తానని అన్నారు. ప్రజల ప్రేమ చూస్తుంటే తనపై ఉన్న బాధ్యతలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పారు. తన తల్లికి 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఆమె పుట్టినరోజును వెళ్ళినప్పుడు ఆమె చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు మోడీ. ఎవరి వద్ద లంచం తీసుకోవద్దని, పేదలను మర్చిపోవద్దని తన తల్లి చెప్పిందన్నారు. తెలివిగా పనులు చేసి స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలని అమ్మ చెప్పిందని కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రధాని మోడీ.